ఒక మూవీ హిట్ కావాలంటే నాకు తెలిసింది పునాదులు గట్టిగా ఉండాలి. అంటే స్టోరీ సెలెక్షన్ ఎంత మంచిగా ఉన్నా కూడా స్క్రిప్ట్ రాసే విధానం అనేది అందరికి అర్థమయ్యేలాగా ఉండాలి. దీన్ని బట్టి డైరెక్షన్ చేసే డైరెక్టర్ కి చాలా ఈజీగా అయిపోవాలి. డిఓపి కూడా ఈ సీన్స్ ని ఏ యాంగిల్ నుంచి తీసుకోవాలో ఈజీగా చెప్పేసేయాలి. వీళ్ళిద్దరికి సెట్ అయితే ఎడిటర్ మాత్రం ఇంకా ర్యాంప్ ఆడిస్తాడు. అయితే చాలా మంది ఏమనుకుంటారు అంటే నా దగ్గర స్టోరీ లేదని చెప్పి అనుకుంటున్నారు. నా దగ్గర స్టోరీ ఉంది, కానీ దాన్ని స్క్రీన్ ప్లే విధంగా మార్చాలి. నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు, డిఓపి చేస్తున్నప్పుడు ప్రతి సీన్ ఎగ్జాక్ట్ గా ఇట్లా పడాలి అని చెప్పి నా మైండ్ లో ఒకటి తిరగాలన్నమాట. నాకనే కాదు, చాలా మంది డైరెక్టర్లు అదే విధంగా రాసుకొని తీస్తారు. లేదు బ్రో, నేను రాసుకున్న విధానం నాకు అర్థమైతే నేను డైరెక్ట్ చేసుకుంటా అనుకుంటే చాలా మంది అట్లా ఓన్ గా డైరెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇంత కష్టపడుతున్నప్పుడు ఇట్లా ఫెయిల్ అయితే బాధ ఉంటది కదా. అట్లా ఫెయిల్ అవ్వద్దని ఇంత కష్టపడి స్క్రిప్ట్ రాసుకొని ముందుకెళ్తే మంచిది. ఇంకా ఫైనల్ గా మనం ఈజీగా స్క్రిప్ట్ రాసుకోవాలంటే ఒకటే ఒక మెథడ్ ఉంది. అదేంటిదంటే మొబైల్ ఫోన్ ని యూజ్ చేసుకొని స్క్రిప్ట్ ని రాసుకోవాలి. అదేంటి, మొబైల్ ఫోన్ ని యూజ్ చేసుకుంటే డిస్ప్లే చాలా చిన్నగా ఉంటది కదా, ఎట్లా మనం టైప్ చేస్తాం అంత పెద్ద స్క్రిప్ట్ ని, అన్ని సీన్లను ఎట్లా టైప్ చేస్తాం అని చెప్పి డౌట్ ఉంటది. అయితే ఫోన్ లో వాయిస్ కమాండ్ ఇచ్చేస్తే మనకి టెక్స్ట్ అనేది ఇస్తుంది. ఇట్లా చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, చాలా యాప్స్ ఉంటాయి. లేకపోతే మనకి ఆన్లైన్ నుంచి ఇట్లా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇట్లా వాయిస్ కమాండ్ ఇచ్చి మనకు కావాల్సిన స్క్రిప్ట్ అయితే తీసుకోవడం అనమాట. ఒక్క ముక్కల్లో చెప్పాలంటే వాయిస్ ని మనం ఇస్తాం, టెక్స్ట్ ని మనం తీసుకుంటాం. దీని వల్ల ప్రతి వర్డ్ ని మనం టైప్ చేయాల్సిన అవసరం పోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఎంత తక్కువ టైం లో మనం ఒక మంచి స్క్రిప్ట్ ని రెడీ చేస్తామో మిగతా టైం ని మనం షూట్ కి చాలా మంచిగా వాడుకోవచ్చు.